హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే యూట్యూబ్ ద్వారా మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది, అంటే ఎంత మనీ అనేది సంపాదించుకోగలుగుతాము, అండ్ అలానే యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి, అండ్ అలానే ఎలాంటి వీడియోస్ పెడితే మనకి యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోబోతున్నాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు చాలా విషయాలు అయితే తెలుసుకోగలుగుతారనమాట. అండ్ అలానే మీరు వీడియో ప్రాసెస్లో మీకు ఎక్కడ ఎలాంటి డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి మనము డబ్బులు ఎంత సంపాదించుకోగలము అనే విషయాన్ని తెలుసుకోగలిగితే యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనము యూట్యూబ్ గురించి డబ్బులు సంపాదించుకోవాలి అంటే మన యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అది యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కండిషన్ అన్నమాట. సో మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాత నుంచి మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ అనేది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ అసలు యూట్యూబ్ నుంచి మనకి మానిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది మనము ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాము. సో అసలు మానిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ అయినా, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్, ఈ రెండు కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే మన ఛానల్ అనేది మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు షార్ట్స్ కనుక తీస్తూ ఉంటే ఆ షార్ట్స్కి వచ్చిన వాచ్ అవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వాచ్ అవర్స్ కింద కౌంట్ అవుతాయా అంటే అవ్వవు. షార్ట్స్ అయితే ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. అదే లాంగ్ వీడియోస్ అయితే అప్పుడు వాచ్ అవర్స్ కింద కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. షార్ట్స్ ఎప్పుడైనా సరే వాచ్ అవర్స్ కింద కౌంట్ అవ్వవు, ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. అందుకని వాళ్ళు సపరేట్గా ఒక కండిషన్ అయితే పెట్టారు, 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్, లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ అనేది 2 సెపరేట్ కండిషన్స్ అయితే పెట్టారనమాట. సో ఈ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిపోతే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. సో అప్పటి నుంచి మీరు యూట్యూబ్ నుంచి మనీ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తరువాత మనకి యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తాయి అంటే, సపోజ్ మీరు గనక కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నారనుకో, ఆ వీడియోస్ కూడా బాగా క్లిక్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు కొంత ఎక్కువగానే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు యూట్యూబ్ ద్వారా. అలా కాకుండా మీరు ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క వీడియో అనేది తీస్తూ వాటికి వ్యూస్ కనుక తక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ యూట్యూబ్ వాళ్ళు మనీ ఎప్పుడు ఇస్తారు అంటే, ఎప్పుడైతే మనకి $100 కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకి యూట్యూబ్ వాళ్ళు డబ్బులు అనేది ఇస్తారనమాట. $100 అంటే సపోజ్ $1 వచ్చేసరికి ఇప్పుడు 83.3 అంత ఉందన్నమాట అమౌంట్. అంటే $100 వచ్చేసి 8300. ఎప్పుడైతే ఈ $100 దాటుతాయో అప్పుడు వాళ్ళు మనకి మనీ అనేది వేస్తారనమాట మన యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో. సో ఈ విధంగా అయితే యూట్యూబ్ వాళ్ళు అమౌంట్ అనేది ఇస్తారు. అండ్ మీరు వీడియోస్ కంటిన్యూగా తీస్తూనే ఉండండి. అవి క్లిక్ అయినా అవ్వకపోయినా, అంటే వ్యూయర్స్ ఎక్కువ మంది చూసినా చూడకపోయినా, మీరు కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూనే ఉంటే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అప్పుడు మీకు మిగతా వీడియోస్ అన్నీ కూడా చాలా చక్కగా వెళ్తూ ఉంటాయి. సో ఇట్లా డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ కంటిన్యూగా తీస్తూనే ఉండండి. మీకు ఖచ్చితంగా ఎక్కువ మనీయే వస్తాయన్నమాట యూట్యూబ్ ద్వారా. అండ్ అలానే మీ యొక్క ఛానల్‌కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి, మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకా ఎన్ని వాచ్ అవర్స్ కావాలి అనేది మీరు మొత్తం తెలుసుకోవాలి అంటే, యూట్యూబ్ వాళ్ళది వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటుంది. సో ఆ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే గనక లాస్ట్‌లో ఎర్న్ సింబల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు ఎంత వాచ్ అవర్స్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలానే మీరు గనక షార్ట్స్ పెడుతూ ఉంటే ఆ షార్ట్స్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది క్లియర్‌గా అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాంట్లో మీరు డైలీ మీ యొక్క స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. అలానే దాంతో పాటు మీ యొక్క ఛానల్ ప్రతి విషయము కూడా ఆ వైటీ స్టూడియో యాప్‌లో క్లియర్‌గా ఉంటుందన్నమాట. అంటే ఆడియన్స్ ఎంతమంది చూస్తూ ఉన్నారు, ఏ టైంలో చూస్తూ ఉన్నారు, మీ వీడియోస్‌ని యూట్యూబ్ ఎంతమందికి రికమెండ్ చేస్తుంది, ఆడియన్స్ మీ వీడియోని ఏ టైంలో ఎక్కువగా చూస్తూ ఉన్నారు, ఇలాంటి చాలా విషయాలు వైటీ స్టూడియో యాప్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో మీరు క్లియర్‌గా మీ యొక్క ఛానల్ గురించి మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. అదేంటి అంటే, మనం ఎలాంటి వీడియోస్ తీస్తే వ్యూయర్స్ అనేవాళ్ళు ఎక్కువ చూస్తారు, మన వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనే డౌట్ అనేది ఉంటుంది.
సో, అట్లాంటిదేమీ లేదు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో, ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుందో, ఆ వీడియోస్ మీరు తీసుకోవచ్చనమాట. సపోజ్ మీరు గనక ఇంట్లోనే ఉంటూ కుకింగ్ బాగా చేస్తున్నారనుకోండి. సో, మీరు కుకింగ్ వీడియోస్ తీసుకోవచ్చు. లేకపోతే డైలీ వ్లాగ్స్ తీసుకోవచ్చు. మీకు ట్రావెలింగ్ గనక ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెలింగ్ వీడియోస్ తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఫినాన్షియల్ సైడ్ ఆర్ హెల్త్ సైడ్ ఉంటే అలాంటి వీడియోస్ తీసుకోవచ్చు. సో, మీరు ఎలాంటి వీడియోస్ తీసినా సరే కంటెంట్ అనేది బావుంటే ఖచ్చితంగా వ్యూయర్స్ మీ వీడియోస్‌ని ఎక్కువ చూస్తారు. సో, మీకు వ్యూస్ కూడా ఎక్కువగా వస్తాయన్నమాట. మీకు యూట్యూబ్ ద్వారా ఎక్కువ ఇన్‌కమ్ రావాలి అనుకుంటే, నా దగ్గర నుంచి ఒక సజెషన్ ఏంటి అంటే, అదేంటి అంటే మీరు లాంగ్ వీడియోస్ గనుక ఎక్కువ తీస్తే, అప్పుడే మీకు యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ అనేది ఎక్కువొస్తుంది అనమాట. ఎందుకు అంటే షార్ట్స్‌కి వ్యూసే కౌంట్ అయ్యితాయి. వాచ్ అవర్స్ కౌంట్ కాదు కాబట్టి, లాంగ్ వీడియోస్ తీస్తే మీకు వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. అలాగే ఇన్‌కమ్ కూడా యూట్యూబ్ వాళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో, మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ రావాలి అనుకుంటే, ఎక్కువ వరకు ఇట్లా లాంగ్ వీడియోస్ తీస్తూ ఉండండి. కానీ లాంగ్ వీడియోస్‌కి కొంత అంటే వ్యూస్ అనేవి తక్కువ వస్తుంటాయి షార్ట్స్‌తో పోలిస్తే. ఎందుకు అంటే షార్ట్స్ అంటే స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి షార్ట్స్ వస్తాయి. బట్ లాంగ్ వీడియోస్ అలా కాదు. ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో అప్పుడే మన వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వ్యూస్ అనేవి కొంత తక్కువ వస్తుంటాయి. కానీ పర్లేదు ఇన్‌కమ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ లాంగ్ వీడియోస్ ద్వారానే. సో, మీకు ఎక్కువ రావాలి ఇన్‌కమ్ అనుకుంటే, ఈ లాంగ్ వీడియోస్ మాత్రమే ట్రై చేయండి. సో, మీకు గనక వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానెల్‌లో అయితే చాలా వీడియోస్ అంతాయి ఉన్నాయి. ఒకసారి మన ఛానెల్‌లోకి వెళ్లి వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.